ప్రతిరోజు కూడా పిల్లలకి చిత్రలేఖనం అన్ని రకాల పోటీలు ఉంటాయి. మరి కలిగొట్ల గోపాల శర్మ గారు ఇంకా చాలా చంద్రబాబు గారి చేతుల మీదుగా నర్సులే ప్రత్యక్ష దైవం కూడా ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెప్పండి కూడా పిల్లలు ఇటువంటి మాస్టర్లని కానీ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఒక మంచి కవిత రాశారు. అలాగే గ్రంథాలయాల్లో అంటే 74 సెంటర్ గ్రంథాలయాలు నిర్మించబడుతుంది. ఇవ్వాల్సి ఉంది కనుక ఈ భీమవరం గ్రంథాలయంలో ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా మిగతా గ్రంథాలయాలు ఇవ్వాల్సి ఉంది కనుక దీన్ని ఈరోజు ఏర్పాటు చేశాడు. 37 రోజుల నుండి కూడా వేసవి విజ్ఞాన తరగతులని ఎంతో దిగ్విజయంగా నడుపుతున్నాం. లైబ్రరీ మరి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నడుపుకుంటున్నాం ఈ కార్యక్రమం. మరి విద్యార్థులకు జ్ఞాపకులు సర్టిఫికెట్లు మరి మన భీమవరం గౌరవ శాసనసభ్యులు పిఐసి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖా గ్రంథాలయాల్లో కూడా ఈ వేసవి విజ్ఞాన తరగతులు నడుపుతున్నారు. గోదావరి జిల్లాలో ఉన్న 74 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో సుమారు 63-62 శాఖా గ్రంథాలయాల్లో ఈ యొక్క వేసవి విజ్ఞాన తరగతులు మనం నడుపుకుంటున్నాం. మరి శాఖా గ్రంథాలయాల్లో ప్రతి గ్రంథాలయంలో కూడా లైబ్రరీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందో ఈ శిక్షణా తరగతులని ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కూడా ఈ యొక్క శిక్షణా తరగతులు మనం నడుపుతున్నాము. అలాగే జాయింట్ కుమార్ రెడ్డి గారు కూడా మా గ్రంథాలయానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తూ మరి ఎటువంటి మౌలిక వసతులు కావాలన్నా సరే వారు ఎప్పటికప్పుడు ఈ గ్రంథాలయ అభివృద్ధిలో మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. మంది విద్యార్థులు ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 11 గంటల వరకు కూడా ఈ క్లాసుల్లో పాల్గొని మరి వాళ్ళకి ఇక్కడ స్పెషల్ తెలుగు, స్పోకెన్ ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ క్లాసు, యోగా, డ్యాన్సు, అలాగే క్రీడ మరి చెస్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా పిల్లల్లో సృజనాత్మకంగా వాళ్ళ టాలెంట్ని వెతికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం మరి సుమారు 36వ రోజు ఇది. సంస్థ విజ్ఞాన సంస్థ వేసవి విజ్ఞాన తరగతులు ప్రోగ్రామ్స్ 28/4/2026 నుండి 6/6/2026 వరకు 36 రోజులు దిగ్విజయంగా జరిగినాయి. మనకి కార్యదర్శి శేఖర్ బాబు గారికి, నాగరాజు గారికి చాలా ముఖ్యం. బాల్యం నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ప్రతి కూడా పుస్తకాలు చదవాలి, తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పుస్తక పఠనం చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. జనరేషన్లో ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు వాడుతున్నారు. అది కాదు, తల్లిదండ్రులు పుస్తకాల్లో చదవటం అలవాటు చేయవలసిందే కోరుతున్నాను. ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆయన సొంత నిధులతో పుస్తకాలు ఇస్తూ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు.
అనుకోకుండా ఈ పని పెట్టి అన్ని ఆటలు పోటీలు పుస్తక పఠనం డ్రాయింగు చెస్ ఇవన్నీ నేర్పించి పిల్లలకి మంచి బాట వేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. యజమాని వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. రండి. ఎంత సక్సెస్గా క్యాంప్ చేసామంటే ప్రధానం గోపాల శర్మ గారు, అలాగే డ్యాన్స్ మాస్టర్ శ్యామ్. ఈ అబ్బాయి సొంత పెట్రోల్ వేసుకుని వచ్చి చెప్తారు. చాలా ఉత్సాహంగా ప్రతిరోజు పిల్లలంతా కూడా డ్యాన్స్ చేస్తారు. పేరు చెప్పాలండి. ఇచ్చారు మానవతా సంస్థ. సుమారు అందరూ మానవత. ఇంకా అందరూ బోల్డ్ ఇవ్వాలి. ఇంకా అయినా అటు ఆయన కూడా మరంతా కన్వీనింగ్ చేస్తూ ఉంటారు. దగ్గర చూడండి, సరే దగ్గర చూడండి. దీక్షిత కంఫర్ట్ లాస్య సిరి రోహిత్. రోజు కూడా ఈ లైబ్రరీ సందర్భంగా చిన్నారులకి ప్రతిరోజు పురస్కరించుకొని మరి పిల్లలు సెల్ ఫోన్లకి టీవీలకి మరి టైంని వృధా చేయకుండా మళ్ళీ వాళ్ళు యథాప్రకారం మళ్ళీ స్కూల్ తెరిచేసరికి ప్రిపేర్ అయ్యేలాగా మరి ఇక్కడ వ్యాస విజ్ఞాన తరగతులు అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా క్యాంప్ పెడతాం జరుగుతుంది. 40 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ డ్యాన్సు, సంగీతం, కంప్యూటర్, అలాగే నీతి కథలు, తెలుగు మీద వ్యాసాలు ఇవన్నీ కూడా మరి కలికోట్ల గోపాల శర్మ గారు, శ్యామ్ గారు, రంజిత్ గారు మరి వీళ్ళంతా కూడా కంప్యూటర్ క్లాసు ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు వారందరికీ కూడా ఇచ్చినటువంటి పిల్లలందరికీ కూడా జ్ఞాపికలు, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మా జిల్లా గ్రంథాలయ సంస్థ తరపున చైర్మన్ గారు జ్యోతిక నాగరాజు గారు, అలాగే కార్యదర్శి శేఖర్ బాబు గారు వీళ్ళందరూ కూడా అన్నీ అందజేసి పిల్లలకన్నీ కూడా ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇప్పటి ప్రధానంగా లైబ్రరీ శివరాజు గారు, కలిగొండ గోపాల శర్మ గారు, అలాగే కమిటీ అమ్మాయి అంతా కూడా మనకి మరి అంటే పుస్తకాలు చదువుతాం, పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు